హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అనేవి ఎప్పుడు అనౌన్స్ చేస్తారు? సో ఇప్పుడు చూసుకుంటే మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు కదా, అది ఫైనలా కాదా అని చెప్పి చాలామంది డౌట్ ఉంది. ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అలాగే సప్లీ వాళ్ళకి ఎంసెట్కి ఎలిజిబుల్ కాదా, వాళ్ళ మార్క్స్ కూడా యాడ్ చేస్తారు లేదా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, అందరూ కూడా లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్ అయితే ఎనబుల్ చేశారు మళ్ళీ అయితే. సో అందులో చూసుకుంటే మనకి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఏపీ వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. సో వాళ్ళు ఫిల్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, మనకి ఇక్కడ చూసుకుంటే మెయిన్ థింగ్ 25% అనేది ఇంటర్ వెయిటేజ్ అయితే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళ స్టేట్ సంబంధించి ఇంటర్ వెయిటేజ్ ఇక్కడ తీసుకుంటారు. అండ్ అలాగే మెయిన్ థింగ్, ఏపీ వాళ్ళకి సప్లీ ఉంది కదా, సప్లీ రిజల్ట్స్ అయితే ఇంకా రావాలి. సో ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ 25% యాడ్ చేసి అప్పుడు డైరెక్ట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు, సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటర్ వాళ్ళకి సప్లీ వాళ్ళకి చూసుకుంటే ఇంకా రిజల్ట్స్ అయితే డిలే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మనకి నెక్స్ట్ వీక్ కానీ పై నెక్స్ట్ వీక్ కానీ మనకి సెకండ్ ఫేజ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఎప్పుడు అనౌన్స్ చేస్తారో మనకి అయితే అప్డేట్ అయితే ఏం రావడం లేదు. సో రిజల్ట్స్ అయితే మార్పులు వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే కొత్తగా యాడ్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఏ డెసిషన్ తీసుకుంటారు, ఇంకా ఫైనల్ అయితే చేయలేదు. సో చూడాలి ఏం జరుగుతుందో. సో ఖచ్చితంగా అప్డేట్ రాగానే మీకు అయితే వెంటనే అప్డేట్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా రిప్లైగా ట్రై చేస్తాను. ఎంసెట్ సంబంధించి కానీ ఇంటర్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.